నకిలీ మద్యాన్ని అనధికారికంగా చట్టబద్ధం చేసి బెల్ట్ షాపుల్లో విక్రయించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని చిత్తూరు నియోజకవర్గం టీడీపీ మహిళా అధ్యక్షురాలు లీలావతి ఆరోపించారు. చిత్తూరు నియోజకవర్గ తెలుగు మహిళా విభాగం ప్రతినిధులు శుక్రవారం స్థానిక లక్ష్మీనగర్ కాలనీలోని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. లీలావతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి పేరును నకిలీ మద్యానికి ముందు జోడించుకొని ఆ పార్టీ మహిళా విభాగం నాయకురాళ్లు అవాకులు చవాకులు పేరడం దారుణమన్నారు. తంబళ్లపల్లెలో నకిలీ మద్యం తయారీదారుడు జయచంద్రారెడ్డి రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డికి కోవర్టుగా పనిచేసేవారని ఆరోపించారు. ఆయనకు పెద్దిరెడ్డి సోదరుడు తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి అండదండలు పుష్కలంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ద్వారకనాథరెడ్డి సైతం త్వరలోనే కటకటాలు పాలు కావడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు నగర టీడీపీ ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి, చిత్తూరు నగర తెలుగు మహిళా అధ్యక్షురాలు నళిని తిరుకుమరన్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా దానికి తగిన విధంగానే చర్యలు కూడా త్వరితగతిన తీసుకుంటున్నాం. మీలాగా ఏదైతే అక్రమాలు చేస్తే, అన్యాయాలు చేస్తే, దౌర్జన్యాలు చేస్తే దాన్ని బయటకు రానియకుండా తొక్కి పెట్టేసి దాన్ని ఏ విధంగా దాని గురించి అడిగే వాళ్ళని ఉక్కుపాదంతో తొక్కి నొక్కి పెట్టేస్తారు. ఈ పార్టీలో, ఈ ప్రభుత్వంలో అలా జరగదు. ఇది కూటమి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్కటి కూడా నిష్పక్షపాతంగా జరుగుతుంది. ఏ విధంగానూ ఎటువంటి ఒక పక్షపాత ధోరణితోనూ నడుచుకునేటువంటి ఉద్దేశం ఇక్కడ లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి తనిఖీలు కానీ, అదేవిధంగా ఇప్పుడు తీసుకుంటున్నటువంటి చర్యలు కానీ గమనిస్తే ప్రజలందరికీ కూడా ఇది అర్థమవుతుంది. ఉండబోదు కూడా మాది క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఇంతవరకు కూడా ఎవరు ఇలాంటి పనులు చేయలేదు, మేము కూడా చేయబోమని చెప్తున్నాము. తంబెల్లపల్లికి చెందిన జయచంద్రారెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన జనార్దన్ రావు, వీళ్ళిద్దరూ పెద్దిరెడ్డి ముఖ్య అనుచరులు. కావాలని ఎలక్షన్ ముందు మా పార్టీలో పంపించి ఇట్లా కోవర్టులాగా తయారు చేశారు. ఒకటే చెప్తున్నాను, నకిలీ మద్యం బ్రాండ్ అంబాసిడర్గా మీ వైసీపీ పార్టీనే ఉంది.